అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మస్ట్. ఇవాళ 5th జూన్ వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్. నికాయ్ 1% డౌన్, షాంఘై 0.1% డౌన్, కాస్పీ 1.2%, హాంకాంగ్ కూడా 1.2% మేర లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. యుఎస్ మార్కెట్స్లో నాస్డాక్ అండ్ S&P 500 0.2% మేర లాభపడగా, డౌ జోన్స్లో 0.3% మేర లాభాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయిల్ మార్కెట్ గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. క్రూడ్ ఆయిల్ వరుసగా 6వ రోజు కూడా బలహీనపడింది. ఆయిల్ బిగ్ బిల్డ్స్ ఇన్ యుఎస్ ఆయిల్ ఫ్యూయల్ స్టాక్స్. ఇక్కడ $77 దగ్గరికి బ్రెంట్ కూడా రావడం చూస్తున్నాం. గోల్డ్ $2,350 దగ్గర ట్రేడ్ అవుతుంది. సరే, ఇక ఇవన్నీ పక్కన పెడితే మోడీస్ పార్టీ లూజర్స్ మెజారిటీ ఇన్ షాక్ ఇండియా ఎలక్షన్ రిజల్ట్స్. సో ప్రపంచ మార్కెట్స్ కూడా దీని మీద డిస్కస్ చేస్తున్నాయి. నిన్న ఏకంగా 35 లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్ల సంపద మార్కెట్ క్యాపిటలైజేషన్ రూపంలో హరించుకుపోయింది. మొన్న 3% లాభపడితే ఇక ఆహా ఊహా అనుకుంటున్న తరుణంలో నిన్న రూపాయి చూపించి ₹2 తీసుకెళ్ళిపోవడం లాంటి సినారియో మనకు కనిపించింది. అబ్కీ బార్ కోయిలేషన్ సర్కార్. సో మనం విజయవాడ కాన్ఫరెన్స్ కానీ హైదరాబాద్ కాన్ఫరెన్స్ కానీ వచ్చిన వాళ్ళకి మనం అక్కడ ఒక పోలింగ్ లాంటిది పెట్టి అడిగితే అందరూ మెజారిటీ మనకి బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్తూ వచ్చారు. సో ఎవరికైనా సరే బీజేపీ ఆర్ ఎన్డీఏ అధికారంలోకి వస్తే సాలిడ్ మెజారిటీతో మార్కెట్స్ బాగుంటాయి అనేది మన స్వార్థం అయితే ఉంది. దాన్ని కాదనిలేం మనం. బట్ ఆన్ గ్రౌండ్ ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవాలి. ఆ రోజు మన కాన్ఫరెన్స్లకు హాజరైన వాళ్ళకి మనం చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పాం. సో ఏది ఒక నిర్దిష్టంగా ఇదే జరుగుతుంది, ఇలానే జరుగుతుంది మార్కెట్స్లో, ఇక ఇది ఖచ్చితం అన్న ఆలోచనకి ఎప్పుడూ రాకండి. గోడ మీద పిల్లలు వాటంలా ఉండండి. ఏ ఎండగా ఆ గొడుగు పట్టుకోండి. మనకు అధికారంలోకి ఎవరు వచ్చినా అది ఏంటి, మనకు మనకు డబ్బులు వచ్చాయా లేదా, మన పోర్ట్ఫోలియో డబ్బులు ఇచ్చిందా లేదా అన్నది ఇంపార్టెంట్గా చూసుకోండి. మన ఎమోషన్స్ని, మన మనీని సపరేట్గా చూడండి అని చెప్పి మనం క్లియర్ కట్గా చెప్తూ ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి అని చెప్పి పదే నెత్తి నోరు బాదుకొని మనం అనేక సందర్భాల్లో చెప్పాం. బట్ దాన్ని ఎంతమంది పాజిటివ్గా తీసుకున్నారో అయితే తెలియదు, ఎంతమంది తమ పోర్ట్ఫోలియోస్ని మార్చుకున్నారో తెలియదు. నన్ను విజయవాడ కాన్ఫరెన్స్ కాదులేనప్పుడు కొంతమంది శేషు గారిని పర్సనల్గా కలిసి వాళ్ళ పోర్ట్ఫోలియోస్ చూపించుకున్నారు. వాళ్ళలో మెజారిటీ ఆఫ్, ఎందుకంటే ఆ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఉంటారు, అట్లీస్ట్ భారీ ఎత్తున లాభాలు వచ్చాయని చెప్పలేం, కానీ అంటే అట్లీస్ట్ ఇంత షాక్ని వాళ్ళు తట్టుకొని ఇంత మెంటల్ ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. సో అందువల్ల ఖచ్చితంగా కాన్ఫరెన్స్లకి అయితే అటెండ్ అవ్వండి. సో మీరు అప్పుడు తీసుకున్న ఒక డెసిషన్, సో ఎంత మీ పోర్ట్ఫోలియోస్లో సేవ్ చేసేది, ఎంత మీకు మెంటల్ ప్రెషర్ని తగ్గించేది చూడండి. ఒకవేళ నిన్న కామెంట్స్లో కూడా కొంతమంది 8 లక్షలు 10 లక్షలు వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో నష్టాలు చూపిస్తున్నాయి. సో మళ్ళీ రికవర్ అయితే అవ్వచ్చు. మార్కెట్స్ నిన్న నీజర్కి రియాక్షన్ తర్వాత నిఫ్టీ వాళ్ళు మళ్ళీ ఒక 100 పాయింట్లు ప్రాఫిట్ చూపిస్తుంది. సో మళ్ళీ మార్కెట్స్ రికవర్ అవ్వచ్చు కాక. బట్ లాస్ట్ 2 ఇయర్స్తో పోలిస్తే ఈసారి వచ్చే సినారియో ఈసారి అంత ఈజీ అయితే కాదు. బట్ కోయిలేషన్ సర్కార్ వీళ్ళిద్దరూ, అటు నితీష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మోడీ గారికి సపోర్ట్ చేస్తారా, లేదంటే మళ్ళీ ఇటువైపు ఎన్డీఏ వైపు ఏమైనా వెళ్తారా అన్న ఒక చర్చ కూడా ఉంది. వాళ్ళ ఎన్డీఏ కోయిలేషన్ మీటింగ్ అయితే ఉంది. బట్ ఎవరి స్వార్థం వారిది, ఎవరి ప్రయోజనం వాళ్ళది. స్వార్థం అనే కంటే రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి, సో మెజారిటీ రాష్ట్రాలకు తెప్పించుకోవాలనే ఉద్దేశంతో ఉంటుంది. అన్న ఉద్దేశంతో ఒకవేళ కోయిలేషన్ కనుక వస్తే మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అందువల్ల FIIs కూడా ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. మనం కూడా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండడం మంచిది. అన్నిటికంటే మెయిన్గా పోర్ట్ఫోలియోస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం మాట్లాడుకుందాం. అప్ హిల్ రోడ్ ఫర్ టఫ్ రిఫార్మ్స్. సో కోయిలేషన్ గవర్నమెంట్స్ వస్తే రిఫార్మ్స్ ఏవైతే ఇప్పుడు 100 కిలోమీటర్ స్పీడ్లో ఒక అవుటర్ రింగ్ రోడ్లో మనం వెళ్తూ 100-120 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాం. మనం సడన్గా సిటీలోకి రాగానే అదే స్పీడ్లో వెళ్ళాలనుకుంటాం, బట్ వెళ్ళలేం. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అంతటి ఒక దూసుకుపోయినా మనకు తిరుగులేదు, ఎదురు లేదు అనుకున్న పరిస్థితి నుంచి ఇక మిత్రపక్షాలను కూడా ఒప్పించుకొని మెల్లగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రిఫార్మ్స్, అత్యద్భుతమైన రిఫార్మ్స్ లాస్ట్ ఏదైతే చూసామో అంతటి వేగం ఇప్పుడు కనిపించకపోవచ్చు. అది మార్కెట్స్కి కొద్దిగా నెగిటివ్ అయితే అవుతుంది. సో అన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయినా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏం లేవా అంటే ఖచ్చితంగా పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉండేవైతే ఉన్నాయి. అన్నిటికంటే మెయిన్ ఇవి రిజల్ట్స్, ఎలక్షన్స్ని సపరేట్గా చూడాలి, ఎకానమీని సపరేట్గా చూడాలి.
ఎకానమీలో జిఎస్టీ వచ్చేది నెలకి 1,75,000 కోట్లు 2,00,000 కోట్లు ఆటోమేటిక్గా అవి వస్తూనే ఉంటాయి యాజ్ ఆఫ్ నౌ. సో రిఫార్మ్స్ ఏదైతే ఉంటాయో పెద్ద ఎత్తున ఆ రిఫార్మ్స్ విషయంలో కొద్దిగా మనం వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ థీమ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని థీమ్స్ ఇప్పుడు ప్రస్తుతం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకునే విధానం ఇక్కడ మార్చుకోవాలి. అదాని గ్రూప్ స్టాక్స్, ఆహా ఊహా అనుకున్న స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ నేల చూపులు చూసి ఒక్కసారిగా 10 నుంచి 20% మేర కుప్పకోలను మనం చూడవచ్చు. స్టిల్ ఇప్పటికి కూడా ఏదైనా అదాని గ్రూప్ స్టాక్స్లో ఒక పాజిటివ్ స్టాక్ ఏదైనా ఉంది అంటే కొద్ది గొప్ప అది అదాని విల్మర్ అండ్ అదాని పోర్ట్స్ తప్ప మిగిలిన ఏ స్టాక్స్ని కూడా మనం అంత భారీగా నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మళ్ళీ ఒకసారి సేవియర్ లాగా వచ్చి ఆదుకున్నాయి. అందువల్ల ఎప్పుడన్నా ఇలాంటి ప్యానిక్ టైంలో ఫార్మా స్టాక్స్ కానీ మేబీ హెల్త్ కేర్ స్టాక్స్ కానీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మాత్రమే డిఫెన్సివ్ బెట్స్గా ఉంటాయి. వాటిని మనం మార్చుకోవాలి. ఇక్కడ మోడెస్ట్ టు కోయలేషన్ గవర్నమెంట్ వస్తే ఏమవుతుంది, రూపీ కొద్దిగా వీక్ అవుతుంది, రూపీ కొద్దిగా బలహీనంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పవర్ షేరింగ్ వల్ల కొన్ని సీట్లు పోర్ట్ఫోలియోస్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మిత్రపక్షాలకి. సో ఇక్కడి నుంచి ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు వాళ్ళని కూడా సంప్రదించి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అవన్నీ కూడా పొటెన్షియల్గా ఉండే అవకాశం. ఇది కాకుండా ఒకవేళ ఇండియా కనుక అధికారంలోకి వస్తే అంటే ఈ మిత్రపక్షాలు మళ్ళీ వాళ్ళు కలుపుకొని ఏదైనా చేసుకుంటే సో మళ్ళీ అప్పుడు మార్కెట్స్లో ఆ షాక్ని తట్టుకొని కొద్దిగా నిలబడడానికి మరికొద్ది కాలం సమయం పట్టచ్చు. అందువల్ల ఫ్రెష్ మనీ అనేది మీరు అసలు కమిట్ చేయకండి యాజ్ ఆఫ్ నౌ. నిన్న కూడా చాలామంది ఫోన్లు చేశారు, సార్ ఫ్రెష్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, ఫ్రెష్ స్టాక్స్ ఏమైనా తీసుకోవచ్చా. స్టాక్స్ అని వెంట పడాల్సిన పరిస్థితి లేదు. అలా వెంట పడకండి. ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా ఎన్నిసార్లు చేసుకున్నా మనం ఇంకా మళ్ళీ అదే మోడ్లో ఇంకా ఏ స్టాక్స్ ఉన్నాయి స్టాక్స్ తెలుసుకుని ఏం చేస్తారు మనం. సో స్టాక్స్ మీద కాదు, మన పోర్ట్ఫోలియోని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏదైనా షాక్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా తట్టుకోవాలి. ఒకవేళ మన దగ్గర ఒక 25 లక్షలు 50 లక్షలు పోర్ట్ఫోలియో ఉందంటే ఇలాంటిది ఏదైనా షాక్స్ వచ్చినప్పుడు దాన్ని హెడ్జింగ్ ఏదైనా చేసుకుంటామా, ఆప్షన్స్లో రైటింగ్ ఏమైనా చేసుకుంటామా, ఒకవేళ ఇక్కడ ఏదైనా నష్టపోతే అక్కడి నుంచి లాభం వచ్చే విధంగా ఎలా ప్లాన్ చేసుకుంటాం. అలా మీరు యాక్టివ్ ఇన్వెస్టర్గా ఉండి ఒకప్పటిలాగా ప్యాసివ్గా ఒకసారి డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే మర్చిపోయే రోజులు కావు ఇవి. మీరు యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా లేకపోతే మనకు అంత టైం లేదనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. సో పెద్ద పెద్ద ఉండే 25 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు అట్లా పోర్ట్ఫోలియో ఉన్నవాళ్ళు యాక్టివ్గా ఉండాలి. ప్రొఫెషనల్స్ది మాట్లాడే కాబట్టి వాళ్ళ అడ్వైజులు తీసుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. సో మార్కెట్స్లో మీరు డబ్బులు సంపాదించుకోవాలి, ఇయర్లీ అట్లీస్ట్ 15-20% పైన మీరు సంపాదించాలంటే యాక్టివ్గా ఉండాలి. అండ్ ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుని ప్రొఫెషనల్గా మీరు మారాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు పోర్ట్ఫోలియో షఫుల్ మేసీ క్యాపెక్స్ టు డిఫెన్సివ్ వాచ్. ఇక్కడ నుంచి విపరీతంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అగ్రెసివ్ బెట్స్ నుంచి కొద్దిగా డిఫెన్సివ్ బెట్స్ వైపు మన పోర్ట్ఫోలియోలో అట్లీస్ట్ ఒక 30-40% డిఫెన్సివ్ బెట్స్ కూడా అట్లీస్ట్ మనకు ఒక క్లారిటీ వచ్చేదాకా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, అవసరం లేకుండా. అండ్ ఆఫ్టర్ సేల్స్ ఆఫ్ ఓవర్ 12,000 crores in a day, FPS could wait and watch. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, పాలిటిక్స్ మే బీ ఫ్లూయిడ్ బట్ ఎకానమిక్స్ ఈజ్ స్టిల్ సాలిడ్. రామ్దేవ్ అగర్వాల్ గారు చెప్తున్న మాట అది. అదాని స్టాక్స్ అండ్ బాండ్ అయితే పడ్డాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో మళ్ళీ కొనుగోలు మద్దతు పెరుగుతుంది. అండ్ పిఎస్యూస్ నిన్న భారీ ఎత్తున పతనం అవ్వడం చూసాం. పిఎస్యూ ఇండెక్స్లో కూడా గతంలో ఎప్పుడూ లేనంత ప్యానిక్నెస్ అయితే వచ్చింది. అందువల్ల వాల్యుయేషన్స్ ఏవి ఎక్కువ ఉన్నా సరే, అది మంచి స్టాకా, పిఎస్యూ స్టాకా, ప్రైవేట్ స్టాకా, అవన్నీ మనకు అవసరం లేదు. వాల్యుయేషన్స్ ఎక్కువ ఉండి మనకు మంచి డబ్బులు వచ్చేసాయంటే ఎగ్జిట్ అంతే. మనం దాని మీద ప్రేమ పెంచుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పిఎఫ్సి, అదాని పోర్ట్స్ అమాంగ్ 3,340 స్టాక్స్ ఆల్మోస్ట్ 25% నష్టపోయి అంతటి ప్యానిక్నెస్ ప్రస్తుతం మార్కెట్స్ నిన్న క్రియేట్ అయింది. బట్ భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. సో మార్కెట్స్లో ఇలాంటి బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటాం, అలాంటి బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఇలాంటి షాక్స్ తప్పవు మనకి. సో నిన్న నిఫ్టీలో 21,800 స్ట్రైక్ ప్రైస్ మనం చూస్తే 996 హై, లో 98, 515 క్లోజ్, దాదాపు 900% మేర స్వింగ్స్ అటు ఇటు మార్కెట్స్లో కనిపించాయి. అట్లీస్ట్ ఆప్షన్ ట్రేడర్స్ అని నేను కొద్ది గొప్ప డబ్బులు చేసుకుని ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇవి ప్రధానమైన వార్తలు. సో స్టాక్స్ వెంబడి పడద్దు ప్రస్తుతానికి. పోర్ట్ఫోలియోని ఎలా డిజైన్ చేసుకోవాలి, డిఫెన్సివ్గా ఎలా మార్చుకోవాలన్న దాని మీద వర్కౌట్ బాగా చేయండి. హోంవర్క్ బాగా చేయాల్సిన సమయం ఇది. ఒకప్పుడు లాస్ట్ 1 or 2 years ఉన్న సినారియోలకి ఇప్పటికి సినారియోలకి వేరు. ఆ హోంవర్క్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి, మీ డబ్బులు మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్.